ఉండాలని కోరుకుంటున్నాను. ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాం. ఈ ఈ ఒక సంవత్సరంలో మీకు చాలా వరకు మార్పు కనపడిందా? ముందు మారిగా కొద్దిగా కష్టాలు కూడా తగ్గుతున్నాయి కదా. కొన్ని రోజులు పోతే ఉద్యోగాలు కూడా వస్తాయి. మా పిల్లలందరికీ మంచి అవకాశాలు వస్తాయి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తావు మనం? ఏమా డిప్లొమా ఏ సబ్జెక్ట్ అమ్మా? కోడింగ్ నేర్చుకున్నామ్మా. అచ్చా, బీటెక్ చేయాలి. ఇప్పుడు కొత్తగా ప్రోగ్రామ్ వచ్చింది, నీకు ఐడియా ఉందమ్మా? లేటర్ గా కూడా ఎంట్రీ కావచ్చు. అది కూడా లేటర్ గా ఎంట్రీ కావచ్చు మీ క్వాలిఫికేషన్ బట్టి. అచ్చా, ఓకే. మీరు ఎంతమంది అప్పుడు మీ ఇంట్లో? 7 మంది ఉంటాం సార్. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం. మాది తెనాలితో అయితే అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ స్టడీ బాగుంటుంది. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మమ్మ, మామయ్య, నేను, నాన్న, అక్క, చెల్లి, అత్తమ్మ. ఇప్పుడు అందరూ కూడా మీ వయసు పిల్లలైనా చదువు చిన్న పిల్లల? చదువుతున్నారు. అక్క బీటెక్ చదువుతుంది, చెల్లి 10th చదువుతుంది. చెల్లికి 30 మంది వచ్చింది. దీంట్లో ఏమన్నా బెనిఫిట్స్ వస్తున్నాయమ్మా? రేపు వచ్చేసి మొన్న అన్నదాత సుఖీ వచ్చిందమ్మా. వేరు ఇచ్చాం. నువ్వేం చేస్తావమ్మా? హౌస్ వైఫ్. మీ అక్కన ఏం చేస్తారమ్మా? ఎక్కడమ్మా? విజయవాడ. మీ పిల్లలు ఏం చేస్తారమ్మా? పిల్లలు ఎక్కడమ్మా? ఏమ్మా? అదే అమ్మా. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? మీరు ఇద్దరే అమ్మా? నువ్వేం చదువుకున్నామ్మా? డిగ్రీ చేస్తాం. డిగ్రీ చేసే వాళ్ళ కంప్యూటరైజేషన్ నేర్చుకున్నావమ్మా? నేర్చుకున్నావా? ఏం నేర్చుకున్నావమ్మా కంప్యూటర్ లో? ఏమా నేర్చుకున్నా? ఓకే, ఓకే. ఏం చేస్తాం మనం?